ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 90436375. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఆలస్యం చేయొద్దు, చూసిన వెంటనే నువ్వు ఈ విషయం తెలుసుకో, లేదంటే నీ జీవితంలో చాలా నష్టం జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ మీద నాకు ఏ విధమైన కోపం అనేది రాలేదు, కానీ ఈరోజు నాకు నీ మీద చెప్పలేనంత కోపంగా ఉంది. దానికి నువ్వు చేస్తున్న పనులే కారణం తల్లి అని మన బాబాగారు అయితే మనకు చెప్తున్నారండి. అసలు ఆ పనులేంటి, ఇప్పుడు మన బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో జాగ్రత్తగా తెలుసుకొని ఆ పనులకు మనం దూరంగా ఉంటే బాబాగారి యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రులవుతాము, బాబాగారి కోపానికి మాత్రం కాదు. అయితే సచ్చరిత్రలో తెలుసుకున్న ప్రకారం బాబాగారు ఒక్కొక్కసారి చాలా కోపంగా ఉంటారు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నారని కొంతమంది భక్తులకి అర్థమయ్యేది కాదు, కానీ ఆ కోపం వెనుక చాలా ఆంతర్యం అనేది ఉండేదన్నమాట. అది తెలిసిన తర్వాత బాబా ఎందుకైనా నా మీద కోపంగా ఉన్నారు, బాబా కోపంగా ఉండడం వల్లే కదా నా విషయంలో ఇంత మంచి జరిగిందని చాలామంది భక్తులు అనుకునేవారంట. ఇప్పుడు ఆ విధంగానే మన మీద కోపంగా ఉన్నారు. బిడ్డ, ఎప్పటికప్పుడు కూడా నీకు సందేశాల రూపంలో నీకు మంచి చెడులు ఆలకిస్తూ నువ్వు ఇలా ఉండు తల్లి, అలా ఉండు తల్లి అని నీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాటను నువ్వు నిర్లక్ష్యం చేస్తూ నీ యొక్క బాధలను పూర్తిగా మునిగిపోతున్నావు. ఎందుకు బాధపడుతున్నావని నిన్ను నేను ఎప్పుడు కూడా ప్రశ్నించిన బిడ్డ. ఎందుకంటే నువ్వు పడే బాధతో కారణాలన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం మీకు చెప్పే ఒక్క మాట, నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకూడదు అని. అదేంటి బాబా, బాధల్లో ఉన్నప్పుడు బాధపడకుండా సంతోషంగా ఉంటానా అని నువ్వు ప్రశ్నించవచ్చు తల్లి. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటేనే నీ దగ్గరికి సంతోషాలనేవి వస్తాయన్న విషయం అనేది నువ్వు ముమ్మాటికి తెలుసుకున్న విషయం. నిన్ను పదే పదే హేళన చేస్తున్నారంటే వాళ్ళకి బుద్ధి నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మీ తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ కూడా నీకు చెప్పేవారు, ములిగే కొద్దీ రోగం వస్తుంది, ఏడ్చే కొద్దీ ఏడుపులు ఎదురవుతాయని. ఇలా ఎప్పుడు కూడా వారి మాటలు వింటూ నువ్వు పెరిగినట్లయితే అసలు ఎందుకు నువ్వు బాధపడాలని నీకు నువ్వే అర్థమవుతుంది. కనుక నీ యొక్క కష్టాలనేవి నీకు ఉన్నందున నీకు జీవితాంతం కూడా ఇలా బాధలో ఉండాలి అని ఎక్కడ కూడా సిద్ధాంతంలో రాసిలేదు. తల్లి, మరి ఇంత బాధ ఎందుకు అనుభవిస్తున్నావు? నీ బాధలన్నీ కూడా నువ్వు అనుభవించడం వల్ల నీ మనసు క్షోభిస్తుంది. ఇలా ఎంతటి క్షోభ నీ మనసుకు గురి చేసుకోవడం వల్ల నీ బాధలనేవి కొంచెమైనా సరే తీరుతాయా బిడ్డ అన్న ప్రశ్న నీకు సమాధానం ఉండదు. ఎందుకంటే ఇది ఆలోచించడం వల్ల ఏది కూడా మారిపోదు. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఎంత ఆలోచించినా కూడా జరిగేది ఏదైతే ఉంటుందో అది జరగక మానదు. ఆ బాధలు ఏవైతే ఉన్నాయో అవి రాక మానవు. కనుక నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు, ఎప్పుడు నవ్వుతూ ఉండు, ఎప్పుడు సంతోషంగా ఉండు. అప్పుడే నీ బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా పోతాయి. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీ దగ్గరలో ఉండే ఏ ఆలయానికైనా వెళ్ళు, లేదంటే నా ఆలయానికి వచ్చి ఒక అరగంట సేపు అయినా కానీ నా కళ్ళలో కళ్ళు పెట్టి ఒక్కసారి అలా చూస్తూ కూర్చో. నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాసేపు నువ్వు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చో, ఆ బాధలన్నీ కూడా మర్చిపోతావు. అందరితో ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యు, నీ బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి బిడ్డ. అదేవిధంగా కొత్త వారితో పరిచయాలు పెంచుకో, అప్పుడు నీ బాధలు ఎలా తీరాలో వాళ్ళు సలహాలనేవి ఇస్తారు. ఇలా ఒక్కొక్క చిన్న ప్రయత్నాలనేవి చేసుకుంటూ పోతే నీ యొక్క బాధలనేవి క్రమేపీ తగ్గుతాయి బిడ్డ. ఏ తండ్రైనా కానీ తన బిడ్డల మీద ఎందుకు కోపంగా ఉంటాడు? తన బిడ్డ చెప్పిన మాట వినకపోతే తన భవిష్యత్ అనేది ఎక్కడ నాశనం అయిపోతుందన్న భయంతో తన తండ్రి తన బిడ్డల మీద కోపంగా ఉంటాడు. అంతే తల్లి, నువ్వు నా బిడ్డవే కదా,
నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మీ నాన్నకి అనిపించుదా చెప్పు తల్లి. ఒక్కసారి నీ బాధలన్నింటినీ కూడా దూరం చేసుకునే ప్రయత్నాలు చెయ్యమ్మా. ఇవన్నీ కూడా కర్మానుసారంగా జరిగే ఒక్కొక్క మార్పు అనేది నీ జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగులుతుందని ఈ తండ్రికి అర్థం కాదా చెప్పు. అయితే వాటన్నిటినీ కూడా తీర్చే ప్రయత్నాలు, మార్గాలు, సందేశాలనేవి ఎప్పటికప్పుడు కూడా నీకు చేరవేస్తూనే ఉన్నాను. కనుక ఆ సందేశాలను అనుసరించి నీ యొక్క బాధలను తీర్చుకునే ప్రయత్నం ఒక్కటైనా మొదలుపెట్టు తల్లి. అప్పుడే ఆ బాధల నుంచి నువ్వు బయటపడి ఆనందంగా ఉంటావు. ఇంత బాధలో కూడా ఒక సంతోషకరమైన వార్త నీకు చెప్పిన తల్లి. అదేంటంటే త్వరలో నా షిరిడీకి రాబోతున్నావు. నా దర్శనాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు తల్లి. నా దర్శనం అనంతరం కూడా నీకు తప్పకుండా నీకు జీవితంలో గొప్ప మంచి మార్పులనేవి జరగబోతున్నాయి. కనుక నువ్వు ఎప్పుడు కూడా ఆందోళన చెందకుండా నీ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించు బిడ్డ. ఆనందంగా నీ జీవితంలో ఉండడానికి ప్రయత్నించు. ఉన్న ఈ చిన్ని జీవితంలో ప్రతిరోజు కూడా కష్టాలతోటి, కన్నీళ్ళతోటి, బాధలతోటి నీకున్న సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటూ పోతే ఇక నువ్వు ఆనందంగా ఉండే రోజు ఎప్పుడుంటుంది తల్లి? ఆ రోజున నువ్వు మళ్ళీ లెక్క పెట్టుకొని భూతార్థంతో వెతుక్కోవాల్సి వస్తుంది. కనుక ఏది చెయ్యాలో, ఏది ఎలా జరగాలో ఆ పరమేశ్వరుడికి అంతా తెలుసు. కనుక నీ ఆలోచనలనేవి ఏవి కూడా పెట్టుకోకుండా ఆనందంగా ఉండే ప్రయత్నం అనేది నువ్వు చేయి బిడ్డా. నువ్వు ఆనందంగా ఉండడం కోసం నేను చేసే ప్రయత్నంలో ఈ బాబా యొక్క ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. తప్పకుండా గుర్తుంచుకో. నా మాట వింటావు కదా? నా మాట వింటే మీకు ఇకపైన అన్నీ కూడా శుభాలే తల్లి. నీ మీద నాకు కోపం తగ్గిపోయిందిలే. నువ్వెప్పుడు కూడా నా బిడ్డవే. ఎందుకంటే ఇకపై ఎప్పుడు కూడా నీ బాబా చెప్పిన మాట వింటావని నాకు అర్థమైంది బిడ్డ. ఇకపై నీ దగ్గరకు ఏ కష్టం అడుగు పెట్టాలన్నా, నిన్ను ఎవరు బాధ పెట్టాలన్నా మొదట నన్ను దాటి రావాలని గమనించుకో. ఎందుకంటే లక్ష్మణ రేఖలాగా నీ జీవితానికి ప్రతి దానికి కూడా నేను నీ ముందు నిల్చున్నాను. ఏదైనా నిన్ను తాకాలి అంటే మొదట నన్ను తాకి తీరాలి బిడ్డ. నీ జీవితంలో ప్రతి క్షణం కూడా విలువైనదని చెప్పి గమనించుకొని ఇకపై నువ్వు చేసే పనుల పట్ల మొత్తం శ్రద్ధను కనుక నువ్వు చూపించినట్లయితే నువ్వు కోరుకున్న గమ్యం అనేది తప్పకుండా చేరుకుంటావు. ఎందుకంటే తన బిడ్డకు జ్ఞానోదయం అయితే తండ్రి అనేది ఎంత ఆనందపడతాడో నీకు తెలియని విషయం కాదు కదా తల్లి. కనుక ఏది జరుగుతుందో అదే జరగని. అంతా నీ మంచికే జరుగుతుందని గమనించుకో. నీ ప్రతి కోరిక అనేది జరిగి తీరుతుందని గుర్తించుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.